ప్రధాని మోదీ ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగనుంది. ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు దృష్టి సారించానన్నారు. ఇక ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాలు దువ్వుతూ పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త వాతావరణాన్ని ఎగదోస్తున్న వేళ ఇజ్రాయెల్లో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ప్రధాని నెతన్యాహుతో విడివిడిగా భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమిష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా ఇరు దేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సుమన్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహులు చర్చలు జరుపుతారు అని తెలిపింది. మొత్తంగా రక్షణ, భద్రతా సహకారంలో అంశాలే గురువారం నాటి చర్చల్లో కీలకం కానున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. గాజా అంశం సైతం చర్చకు రానుంది. ఇవాళ రాత్రి మోదీ కోసం నెతన్యాహు ప్రత్యేక ప్రైవేటు విందు ఇవ్వనున్నారు. గత 9 ఏళ్లలో మోదీ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2017 జూలైలో పర్యటించినప్పుడే ఇరు దేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మక స్థాయికి చేర్చారు. ఆ తర్వాత ఏడాది జనవరిలో నెతన్యాహు భారత్లో పర్యటించారు. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇరు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి 2 దేశాలు కృషి చేస్తూ ఉన్నాయి.